ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి అని ఎవ్వరిని అడిగినా అందరూ వెంటనే చెప్పే మాట 7 వింతలు అని. కానీ ప్రకృతిలో ఉన్న ప్రతీదీ ఒక వింతనే, ఒక అద్భుతమే. అలాంటి అద్భుతాల్లో ఒక అద్భుతమే లేక్ నేట్రాన్. లేక్ అద్భుతమేంటి అని నవ్వుకోకండి. ఇది మనందరం ఊహించుకునే సరస్సుల్లాగా ఉండదు. నార్మల్గా సరస్సు అనగానే మనందరికీ చల్లటి నీరు, వాటిలోని చేపలు, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, పక్షులు, జంతువులు, ఆహ్లాదకరమైన వాతావరణం గుర్తొస్తుంది. బట్ ఈ నేట్రాన్ సరస్సు అన్ని సరస్సుల్లాగా ఉండదు. ఈ లేక్లో పక్షులు, జంతువులు జీవించలేవు. ఇక్కడ వాతావరణం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఉంటుంది. దీనిలోని నీరు తాగడానికి వీలుగా ఉండదు. వినటానికే ఆశ్చర్యంగా ఉండే ఈ లేక్ నేట్రాన్ ఎందుకు నార్మల్గా ఉండదు? అసలు పక్షులు అక్కడ ఎందుకు జీవించలేవు? అలాగే అంత ఉష్ణోగ్రత ఎందుకు ఉంటుంది? చాలామంది ఈ నీటిని తాగితే రాళ్లలా మారిపోతారు అంటుంటారు. అది నిజమేనా? అసలు రాళ్లలా ఎందుకు మారిపోతారు? ఇలా ఈ నేట్రాన్ లేక్ గురించిన ప్రతి విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నేట్రాన్ సరస్సు ఆఫ్రికా ఖండంలోని తాంజానియా అండ్ కెన్యా దేశాల బోర్డర్లో ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ తాంజానియాలోనే ఉండటంతో ఇది తాంజానియా దేశానికి చెందింది అని అంటారు. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్స్ ద్వారా సహజంగా ఏర్పడిన సరస్సు. దీని పొడవు 57 కిలోమీటర్లు, వెడల్పు 22 కిలోమీటర్లు, లోతు 9.8 అడుగులు అంటే దాదాపు 3 మీటర్లు, సర్ఫేస్ ఏరియా అరౌండ్ 1040 కిలోమీటర్ల స్క్వేర్ వరకు ఉంటుంది. ఏ సరస్సులోని నీరు అయినా కేవలం ఎవాపరేషన్ ద్వారానే తగ్గిపోతుంది, లేదా ఆ నీటిని ఉపయోగించే మోతాదును బట్టి తగ్గిపోతుంది. ఈ నేట్రాన్ లేక్ వాటర్ కూడా సీజన్స్ని బట్టి క్వాంటిటీ చేంజ్ అవుతుంది. ఈ సరస్సుకి నీరు ఇవాసోన్ గిరో రివర్ ద్వారా మరియు వర్షాల ద్వారా వస్తుంది. ఇప్పుడు అసలు ఈ లేక్ వాటర్ వేరే లేక్స్ కంటే డిఫరెంట్గా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సరస్సులోని నీరు ఇలా ఉండటానికి మెయిన్ రీజన్ దీనికి సౌత్లో 16 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓల్డ్ డొయిన్యో లెంగాయ్ వాల్కెనో. This volcano is the only active volcano in the world right now which is erupting carbonatite lava. ఈ లావాలో సోడియం కార్బోనేట్, పొటాషియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్ వంటి కార్బోనేట్ మినరల్స్ అండ్ అదర్ కామన్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ అయిన మెగ్నీషియం కార్బోనేట్, ఐరన్ ఆక్సైడ్స్, ఫాస్ఫేట్స్, ట్రేస్ ఎలిమెంట్స్ వంటివి ఉంటాయి. వర్షం పడటం వలన ఈ మినరల్స్ అన్నీ వర్షపు నీటితో కలిసి స్లోప్స్ ద్వారా ఈ సరస్సులోకి వచ్చి చేరతాయి. ఇలా సరస్సు నీటిలో కలవడం వల్ల ఆ నీటిలో ఆల్కలైన్ కాంపౌండ్స్ అండ్ సోడియం కార్బోనేట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఈ మినరల్స్ వాటర్తో మిక్స్ అవ్వటం వలన హైడ్రేటెడ్ కార్బోనేట్ మినరల్స్ కూడా ఫామ్ అవుతాయి. ఈ మినరల్స్ వాటర్తో మిక్స్ అవ్వటం వల్ల ఆ వాటర్ యొక్క pH వాల్యూ ఇంక్రీజ్ అయ్యి అరౌండ్ 10 pH వరకు వెళ్తుంది. అసలు ఏం చెప్తున్నావు బ్రో, కొంచెం కూడా అర్థం కావట్లేదు అని వీడియోని స్కిప్ చేసి వెళ్ళకండి. ఇంతవరకు నేను చెప్పినవన్నీ అక్కడి మినరల్స్ అండ్ కెమికల్ నేమ్స్. ఏదో చెప్తున్నాం అని మినరల్స్ అని చెప్తే మీకు చికాకులేస్తుంది అని కొంచెం ప్రూఫ్స్ కోసం ఆ నేమ్స్ యూజ్ చేశా. సో వాటర్ pH వాల్యూ ఇంక్రీజ్ అయితే ఏంటి అంటే, నార్మల్గా ఏ సబ్స్టాన్స్నైనా దాని నేచర్ ఎసిడిక్ లేదా ఆల్కలైన్ ఇన్ నేచర్ అని తెలుసుకోవడానికి pH టెస్ట్ చేస్తారు. అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ నార్మల్ వాటర్కి ఉండాల్సిన pH వాల్యూ 7. కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏం కాదు. బట్ ఈ లేక్ వాటర్లో మిక్స్ అయ్యే మినరల్స్ వలన దీని pH వాల్యూ 10 to 12 వరకు వెళ్తుంది. ఈ వాటర్ ఎవాపరేట్ అయ్యే ప్రాసెస్లో లేక్ అడుగు భాగం అంతా ట్రోనా అండ్ సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ వంటి కాంపౌండ్స్ ఒక లేయర్లా క్రియేట్ అవుతాయి. ఈ లేయర్ చూడటానికి వైట్ కలర్లో ఉండి ఈ కాంపౌండ్స్ సాలిడ్గా ఉంటాయి, సేమ్ మన సాల్ట్ లాగా. తిరిగి సరస్సులోకి నీరు కలిసినప్పుడు ఆ వాటర్ ఆల్కలినిటీ ఎక్కువగా 10 to 12 pH వరకు ఉంటుంది. ఉంటే ఏమైంది అని అంటే, వాటర్ pH వాల్యూ 12 pH ఉండి వాటర్ కూడా హై ఆల్కలినిటీ ఉండటం వలన ఆ నీటిలో ఏ జలచరాలు జీవించలేవు. అలాగే ఆ సరస్సు చుట్టూ వాతావరణం అగ్నిపర్వతం యొక్క రాళ్లతో, ఆ లావా యొక్క డిపాజిట్స్తో, ఎండిపోయిన నదీ తీరాలతో, గడ్డి భూములతో, అక్కడక్కడ ఉండే స్పార్స్ ఎకాసికా ట్రీస్తో జీవనం కొనసాగడానికి కష్టంగా ఉండేలా ఉంటుంది. ఈ సరస్సులో
జలచరాలు జీవించడమే కష్టం అంటే ఆ నీటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ నుండి డ్రై సీజన్లో 60 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. నార్మల్గా మన దేశంలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకే చాలా పక్షులు, జంతువులు, ఆఖరికి మనుషులు కూడా చనిపోతారు. అలాంటిది 60 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో ఏ జీవి బ్రతుకుతుంది? బట్ ఇంత ఆల్కలైన్ వాటర్లో 60 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్లో కూడా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అయిన ఆల్కలీఫైల్స్ అండ్ ఎక్స్ట్రీమోఫైల్స్ అయిన సియానోబ్యాక్టీరియా, హాలోఫిలిక్ బ్యాక్టీరియా అండ్ ఆర్కియా వంటి మైక్రో ఆర్గానిజమ్స్ జీవిస్తాయి. అలాగే కొన్ని రకాల జాతులైన చేపలు కూడా ఈ సరస్సులో జీవించగలవు. ఈ చేప జాతుల్లో ఉండే స్పెషలైజ్డ్ కిడ్నీలు ఆ నీటిలోని సాల్ట్ని రెగ్యులేట్ చేసుకోగలవు. ఇక మోస్ట్ ఫేమస్ బర్డ్స్ అయిన లెస్సర్ ఫ్లెమింగోస్. ప్రపంచం మొత్తంలో ఉండే పక్షి జాతులలో కేవలం లెస్సర్ ఫ్లెమింగోస్ మాత్రమే ఈ నాట్రాన్ లేక్లో జీవించగలవు. ఈ లేక్ వీటికి సేఫ్ బ్రీడింగ్ గ్రౌండ్ అంటే పునరుత్పత్తి చేయడానికి అనువైన ప్రదేశం. కారణం వేరే ఏ పక్షులు, జంతువులు ఈ సరస్సులోకి రాలేవు. సో దట్ వీటి గుడ్లకు ప్రెడేటర్స్ నుండి రక్షణ కలుగుతుంది. అదేంటి బ్రో, ఏ పక్షి, జంతువు రాలేవు అంటున్నావు? మరి ఈ ఫ్లెమింగోస్ ఎలా జీవించగలుగుతున్నాయి అంటే వీటి శరీరం అంతా ఉండే చర్మం చాలా మందంగా, కాళ్ళు పొడవుగా ఆ నీటి ఉష్ణోగ్రతను తట్టుకోగలిగేలా ఉంటాయి. అలాగే ఆ ఉప్పు నీటిని తాగి వీటి ముక్కులో ఉండే నాసల్ గ్లాండ్స్ ద్వారా నీటిలోని ఉప్పును ఫిల్టర్ చేసి ఆ ఉప్పును ముక్కు రంధ్రాల ద్వారా బయటికి పంపించి ఆ నీటిని తాగగలవు. ఇదంతా ఒక ఎత్తు అయితే ముఖ్యంగా వీటి శరీరం పింక్ కలర్లో ఉండటానికి మెయిన్ రీజన్ ఇవి పుట్టినప్పుడు గ్రే అండ్ వైట్ కలర్లోనే ఉంటాయి. బట్ ఇవి తీసుకునే ఫుడ్ అయిన సియానోబ్యాక్టీరియాలో ఉండే పిగ్మెంట్స్ అయిన కెరోటినాయిడ్స్ ఇవి పింక్ షేడ్స్లో ఉండేలా చేస్తున్నాయి. ఇవి తీసుకునే సియానోబ్యాక్టీరియా క్వాంటిటీ ఎంత ఉంటే అంత పింక్ ఆర్ రెడ్ కలర్లో ఉంటాయి. ఈ సరస్సులో ఉండే సియానోబ్యాక్టీరియానే ఈ ఫ్లెమింగోస్కు ఆహారం కాబట్టి ఇవి ఈ సరస్సులోనే ఎక్కువగా వాటి జనాభాను పెంచుతాయి. ఎలాగైతే ఈ ఫ్లెమింగోస్ బ్లూ గ్రీన్ ఆల్గే అయిన సియానోబ్యాక్టీరియాను ఆహారంగా తీసుకొని పింక్ ఆర్ రెడ్ కలర్లో ఉంటాయో అదేవిధంగా సియానోబ్యాక్టీరియా అండ్ హాలోఫిలిక్ ఆర్కియా యొక్క పిగ్మెంట్స్ వలన ఇయర్ మొత్తం ఈ సరస్సు ఎరుపు, పింక్ లేదా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అందుకే మన తెలుగు వాళ్ళు దీనిని ఎర్ర సముద్రం అంటారు. అలాగే ఈ కలర్పై సాల్ట్ డిపాజిట్స్ చారలుగా కనిపిస్తాయి. ఈ కలర్స్ రావడానికి బ్యాక్టీరియాతో పాటుగా ఈ లేక్లో ఉండే సెలైన్ వాటర్ కూడా మెయిన్ రీజన్. ఒకవేళ వాటర్ ఎక్కువ శాలినిటీతో ఉంటే ఎక్కువ రెడ్గానో, తక్కువ శాలినిటీతో ఉంటే తక్కువ రెడ్గానో ఉంటాయి. శాలినిటీ అంటే ఆ నీటిలో కరిగిన ఉప్పు శాతం అని అర్థం. ఈ వాటర్లో హై ఆల్కలినిటీతో పాటు హై శాలినిటీ కూడా ఉంది బికాస్ ఆఫ్ ద మినరల్స్ దట్ వీ ఆర్ డిస్కస్డ్ బిఫోర్. ఇక ఆఖరిగా ఈ నీటిలో దిగితే రాయిలా మారుతారు అన్నది ఎంత నిజమో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఈ నీటికి మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన కొన్ని జీవాలు మాత్రమే అలవాటయ్యాయి, ఆవాసాలుగా చేసుకోగలిగాయి. వేరే ఏ జాతి జంతువు అయినా, పక్షి అయినా ఈ ప్రాంతంలో నివసించలేదు. కారణం ఇలాంటి వాతావరణం మరే పక్షికి ఆవాసం కాదు కాబట్టి. అవి రాళ్లలా ఎలా మారుతున్నాయి అంటే నిజానికి అవి రాళ్లలాగా మారవు. ఏదైనా చనిపోయిన పక్షి లేదా జంతువు ఈ నీటికి ఎక్స్పోజ్ అయితే అంటే ఆ నీటిలో ఉంటే ఈ నీటిలోని హైలీ కాన్సన్ట్రేటెడ్ సోడియం కార్బోనేట్ అలాగే మిగిలిన మినరల్స్ అన్నీ ఆ పక్షి లేదా జంతువు శరీరంపై ఒక లేయర్ లాగా పేరుకుపోతాయి. అది కూడా హై ఎవాపరేషన్ వలన. ఇలా హార్డ్ అండ్ చాల్కీ క్రస్ట్ లేయర్ వాటిపై పేరుకుపోవడం వలన అవి చూడటానికి రాళ్లలాగా ఉంటాయి. అలాగే ఈ నీటిలోని శాలినిటీ వలన కొన్ని వందల సంవత్సరాలైనా సరే వాటి బాడీస్పై హెయిర్ అండ్ వాటి ఆర్గన్స్ అలాగే ఉంటాయి. ఎలాగైతే ఈజిప్టియన్లు మమ్మీలను భద్రపరిచేవారో అలా. ఈ ప్రాసెస్నే క్యాల్సిఫికేషన్ అంటారు. ఇది కూడా పక్షి లేదా జంతువు లేదా మనిషి ఆ నీటిలో పడిపోయి బయటికి రాలేక లోపలే చనిపోతే ఆ తరువాతి కండిషన్స్ అండ్ బాడీ సైజ్ని బట్టి వాటి బాడీస్పై ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఆ లేయర్ ఫామ్ అవ్వటం వలన ఇలా రాళ్ళలా కనిపిస్తారు. అంతేకాని ఆ వాటర్ని టచ్ చేసినంత మాత్రాన ఏమీ అవ్వదు. అలాగే అవి హై ఆల్కలైన్ అండ్ సెలైన్ వాటర్ కాబట్టి
మనం ఆ నీటిలో ఉండటం అంత సేఫ్ కాదు. ఒకవేళ ఎక్కువసేపు ఆ వాటర్లో ఉంటే మన స్కిన్కి ఇరిటేషన్ అండ్ బర్నింగ్ వంటి ఎఫెక్ట్స్ రావచ్చు. అలాగే ఐస్ ఇరిటేషన్ అండ్ ఐ బర్న్స్ కూడా జరగచ్చు. ఇలా ఆ నీటిలో ఉండే టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి జరిగే రిస్క్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దెన్ మనం చనిపోయే అవకాశం కూడా ఉంది. సో ఇది ఈరోజు వీడియో. పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. జై శ్రీరామ్.